డాడీ ఏమ్మా సినిమాలో చూపిస్తున్నట్టు బయట కూడా ఇద్దరు ఉంటారా? ఇద్దరేంటమ్మా, ప్రపంచంలో మనుషుల్ని పోలిన మనుషులు 7 ఉంటారంట. 7 అమ్మమ్మ? అవునా? సేమ్ మీ బాబాయ్ లాంటి వాడిని ఒకడిని నేను మీ తాతయ్య పెట్రోల్ బంక్ లో చూసాం. అవునా? మేం కూడా డిట్టో కృష్ణ లాంటి వాడే పూలమ్ముతుంటే చూసాం. అరే మేం కూడా అచ్చం కృష్ణ లాంటి వాడిని దొమ్మరాట్లో తాడు మీద నడుస్తుంటే చూసాం కదండి. అంటే మన కృష్ణన్ పోలిన వాళ్ళు ఈ సిటీలో 3 ఉన్నారా? మీకు అదృష్టం కలిసి వచ్చి కోటీశ్వర్లు అయ్యారు గానీ మీకు పెద్దగా తెలివితేటలు లేవు సార్. కదా అందుకే ఈ నెల నుంచి నీకు 2000 జీతం సార్. కట్. మనిషిని పోలు మనుషులు ప్రపంచంలో 7 ఉంటారు, నిజమే. కానీ ఆ 7లో 3 హైదరాబాద్ లో, అది పంజాగుట్లో తిరగడం మరీ వింతగా ఉంది. అంటే అంటే మన చిన్న బాబే దశావతారం డ్రామా ఆడుతున్నాడని మాకు అనుమానం. అవును, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అబ్బో అది పెద్ద క్రికెట్ టీం. మీ అమ్మగారు హౌస్ వైఫా? కాదు, మా నాన్నగారి వైఫే. అది కాదు, ఆవిడ ఏం పని చేస్తుంటారని. పేదవాడికి పెద్ద బిజినెస్ లే ఉంటాయండి. మా అమ్మ పచ్చిమిరపగా బజ్జీలేసి అమ్ముతుంటుంది. బజ్జీలా? అయ్యో పాపం. అక్క ఆకుర్ల బండి. మా వదిన గుడి దగ్గర పూలు కొబ్బరికాయలు అమ్ముకుంటూ ఉంటది. అమ్మ మీరా? మీ బావగారు ఏం చేస్తుంటారు? ఆ బొక్కల బావ మా అక్క మీద ఆధారపడి బతుకుతుంటాడు. అప్పుడప్పుడు ఇస్త్రీ బండి పెడుతుంటాడు. చచ్చిపోతాను. మరి మీ అన్నయ్య? ఇసుక లారీ. నా గురించి కొంచెం రిచ్ గానే చెప్తున్నాడు. నేనంటే అభిమానం ఏదోకి. ఓహో, మీ అన్నయ్యకి లారీ ఉందా? లారీ లేదు, లారీలో ఇసుకలు అవుతుంటాడు. పోన్లేండి, ఏదో విధంగా కష్టపడి జీవిస్తున్నారు. నిజమే. అమ్మ కష్టజీవి, నాన్న శ్రమజీవి, వదిన సూక్ష్మజీవి, అక్క మోగుజీవి, బావ బడుగుజీవి, మీ అన్న చిరంజీవి, అదే అల్పజీవి. బాధపడకండి, ఒకసారి మీ వాళ్ళందరినీ చూడాలనుంది. సర్లేండి, రేపు బిర్లా టెంపుల్ కి తీసుకొస్తా. బిర్లా టెంపుల్ కా? వద్దు, అది కోటీశ్వర్ల గుడి, పేదలు అక్కడికి రారు. గుళ్ళల్లో కూడా పేద ధనిక వర్గాలు ఉంటాయా? ఉంటాయి. కృష్ణానగర్ లో రామాలయానికి తీసుకురండి. అలాగే. మరి మీ వాళ్ళందరూ పనులు మానుకొని వస్తారా? మా వాళ్ళకి నేనంటే ప్రేమ కాదండి, ప్రాణం. ఒకవేళ నా కోసం ప్రాణం లెవెల్స్ వస్తే ముందు నేనేస్తాను క్యూ కడతారు. నేను చిటికేస్తే చాలు, అందరు కలిసి ఒకే షేర్ హోటల్లో ఒకరి మీద ఒకరు కూర్చుని మరీ వస్తారు. మీకెందుకు, నేను తీసుకొస్తాను కదా, పదండి. కామ్రేడ్స్, మనం ఎవరు వాడికి కోఆపరేట్ చేయకూడదు. లాల్ సలాం. మన డక్కన్ చార్జెస్ అమ్మిస్తారంట. అదే కొనేద్దాం. హాయ్ మమ్మీ. ఓకే. హాయ్ వదిన. హాయ్ అక్క. చెప్పింది విను మ్యాన్. హలో బాబా. హలో అన్నయ్య. ఏంటి అందరు మంగళ సినిమాలో చార్మిలా చూస్తున్నారు? మా గురించి ఎందుకులే, విషయం ఏంటో చెప్పు. ఏం లేదు బాబా, మీరు నాకు హెల్ప్ చేసి పెట్టాలి. బొక్కల భవన్, నేనేం చేయగలను చెప్పు. మీ ముదురు మనసులకి గాయం టూ జరిగినట్టుంది. ఏమైంది అన్నయ్య? ఏంట్రా లారీలో ఇసుకెళ్తానురా నేను? తిరిపెట్టి పెట్టాను రా అమ్మ. ఏంటి? నేను గుడి దగ్గర పూల కొబ్బరికాయలు అమ్ముకునేదాన్ని. ఆపండి ఆపండి, మీ 5 డేట్స్ కి దండం పెడతాను, నన్ను వదిలేయండి. ఇంతకి ఎవరే అమ్మాయి? నేను చెప్తాను. నీకు తోడిగోడలు, నీకు చెల్లెలు, నీకు మరదలు, నీకు తెలిసింది. అక్క నీకేమో. అవన్నీ ఎందుకురా? ఆ అమ్మాయి ఇంటికి రాబోయే కోడలు, అంతేగా? ఇప్పుడేంటి, మేమందరూ కృష్ణానగర్ రామాలయానికి వచ్చి అమ్మాయికి కనపడాలి, అంతేనా? మా అమ్మ మనపురం గోల్డ్. చాలే. కృష్ణ, మేము రెడీ. మేము రెడీ. బయలుదేరదామా? అమ్మని, ఏంటి సూట్లు శారీలు? ఏంటి అలా చూస్తున్నావు? అయినా మనం వెళ్ళేది కళామందిర్ కొత్త షాప్ ఓపెనింగ్ కాదు. ఏ చీరలు బాలేవా? చీరలు బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ చిరిగిన చీరలు కట్టుకో. ఏంటి? చిచ్చి మేం కట్టం. ప్లీజ్ వదిన, నా కోసం. ఇప్పటికిప్పుడు పాత బట్టలు ఎక్కడి నుంచి తెమ్మంటావురా? ఉండండి, నేను తీసుకొస్తాను. రారా. ఏంటి చిన్నబాబు, మళ్ళీ టిఫిన్ చేస్తారా? టిఫిన్ కాదు మరి ఇదెలా ఉందిరా? నో, అది జస్ట్ యావరేజ్. కొన్ని సెంటర్ లోది. ఏంటి చిన్నబాబు అదోలా చూస్తున్నారు? కమాన్ అర్జెంట్ గా బట్టలు ఇప్పేయాలి. ముందుగా నువ్వు ఇప్పాయి. మేము అలాంటి వాళ్ళం కాదు బాబు. అంటే నేను అలాంటి దాన్నా? నేను అలాంటి దాన్ని కాదు బాబు. మేము అలాంటి వాళ్ళం కాదు. మీ దగ్గర చిరిగిపోయిన పాత బట్టలు ఉన్నాయా? ఎందుకు లేవు, బోల్డ్ అని ఉన్నాయి. అయితే వెళ్ళి తీసుకురా. ఒక్క నిమిషం.
ఇదిగో ఈ మూటే మాకు కావాలి. మరి మీకేసి మేమేం కట్టుకోవాలి? ఇదిగో 50,000. ఈ డబ్బుతో అందరూ కొత్త బట్టలు కొనుక్కోండి. ఎంజాయ్. హే గైస్, వాట్ హ్యాపెండ్? రాజువయ్యా మహారాజువయ్యా చిన్నబాబు అయ్యా ఆపరాని అక్కడ స్లమ్ డాగ్ మిలియనర్స్ వెయిటింగ్. పద పద. ఇదిగోండి పాత బట్టల మూట. ఇందులో మీకు నచ్చిన బట్టలు సెలెక్ట్ చేసి కట్టుకోండి. సిరిగిపోయిన బట్టల కూడా సెలక్షన్. వెళ్ళి ఏది దొరికితే అది కట్టుకో. కమన్ క్యాచ్. వెళ్ళి త్వరగా మార్చుకోండి. ఇప్పుడు ఎలా ఉన్నావురా? ఆహాహా, పులిహోర పుట్ల కోసం వెయిట్ చేసే వరద బట్టలో ఉన్నారు. ముఖ్యంగా నువ్వు మీరు రే బామ్మర్ది, ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలుసుంటే అసలు మీ ఇంటికి వెళ్ళాక వచ్చేవాడినే నేను కదా. అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేసే వరకు మీకు ఈ తిప్పలు తప్పవు. పదండి. లెట్స్ గో. అదే పదవే. రండి. ఐఎమ్ వెరీ బిజీ రైట్ నౌ. రావు గారు వస్తారు, 2 crores చెక్ ఇచ్చి పంపించండి. ఓకే. అమ్మాయి ఇంకా రాదేంట్రా? టైంకి రావడానికి తన ఈ గుడిలో ఏమన్నా పూజారా? Here comes an angel with a beautiful smile. It's sparkling nice and spill me on. Sharing with the laughter and killing with the wine. మా అమ్మాయి అత్త కట్లా ఉంది. ఉయ్. రా సత్య, నీకోసం వెయిట్ చేస్తున్నాం. మా అమ్మగారు, మా అక్క, మా వదిన, బావ, అన్నయ్య. వీళ్ళు బాల కార్మికులు. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే. అదేంటి మీ బట్టలు మరీ ఇలా చిరిగిపోయాయి? ఇంతకంటే చిరిగిపోయి మాకు దొరకలేదమ్మా. సారీ అండి, మీరు పేదవాళ్ళని తెలుసు గాని మరీ ఇంత పేదవాళ్ళు అనుకోలేదు. ఇంతో అంతో పేదవాళ్ళం కాదమ్మా, ఎంతో పేదవాళ్ళం. ఈ రోజు మీ పరిస్థితి ఇంత దీనంగా హీనంగా ఉండడానికి కారణం ఎవరో తెలుసా? ఎవడు? వీడే. తనేం చేశాడు? అంటే వీళ్ళందరినీ మీకు చూపించి బాధపెట్టింది వీడే కదా. అట్లా మీరిలా ఉండడానికి కారణం ఆ కోటీశ్వరులు. కోటీశ్వరుల ధనదాహానికి పేదవాళ్ళు ఆవిరైపోతున్నారు. వాళ్ళ బీరువాల్లో కోటాను కోట్ల బ్లాక్ మనీ ఉంటుంది. ఇవి 500 కోట్లు. జాగ్రత్త, బ్లాక్ మనీ. ఒక్కో ఇంట్లో 5 లేక 6 మర్సిడీస్ బెంజ్లు, బిఎండబ్ల్యూలు ఉంటాయి. ఖరీదైన చీరలు, ఆ 10 లక్షల చీర ప్యాక్ ఓకే చేయండి. మేడం. కాస్ట్లీ నెక్లెస్లు, ఆ 2 crores నెక్లెస్ ప్యాక్ చేయండి. అందరి సంపద దోచుకొని కొందరే కోటీశ్వరులు అవుతున్నారు. ఆ ధనవంతుల ధనదాహం వల్లే పేదవాళ్ళ ఆకలితో చస్తున్నారు. కోటీశ్వరులు కొవ్వు పట్టి కొట్టుకుంటున్నారు. కోటీశ్వరులందరినీ క్యూలో నిలబెట్టి షూట్ చేయాలి. నువ్వు అలా మాట్లాడుతుంటే మాకు భయంగా ఉందమ్మా. మీకెందుకంటీ భయం? అంటే మా వాళ్ళకి ఇలాంటి విప్లవ భావాలు తెలియదు. పాపం అనవసరంగా భయపెట్టాను. సారీ ఆంటీ. రేపు మీ ఇంటికి వస్తాను. అలాగేమ్మా. అడ్రస్ చెప్తారా? అడ్రస్ మాకేం తెలుసు? మీ ఇంటి అడ్రస్ మీకు తెలీదా? అంటే అడ్రస్ అది నాకే క్లియర్ గా తెలుసు. నేను చెప్తాను. పద. బాయ్. వాడు చెప్తాడు. మనుషులు ఉన్న ప్రాంతమేనా ఇది? ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? గూగుల్లో వెతికామక్క. అయినా అమ్మా, ఇన్నాళ్ళు నువ్వు బెంజి చూసావు, ఇప్పుడు గంజి చూస్తావు అంతే. రండి, వెల్కమ్. అదొక్కటే తప్పు. ఇదే మన రేక్ ప్యాలెస్. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఇదే మనం నివసించే పేదిల్లు. ఎలా ఉంది? ఇది ఇల్లేంట్రా? నా క్యారెక్టర్ చంపేరా, క్యారెక్టర్ చంపేయడానికి దేవన్న టీవీ సీరియల్. ఒక గంట ప్లీజ్ అడ్జస్ట్ చేసుకో. ఇంతకీ అమ్మాయికి అడ్రస్ చెప్పావా? చెప్పాను వదినా, ఈ పాటికి వచ్చేస్తూ ఉంటది. వెళ్ళిపోదాం. అదిగో కమాన్ కమాన్, ఏదో పని చేస్తూ ఉండండి. రే కిషోర్, పిల్లలు చదువు చెప్పు. ప్యాలెస్. ఏ అంటే ఆకలి, ఏ అంటే ఆకలి, అంటే బతుకులు. బి అంటే బతుకులు, బావా, ఇందులో పెట్రోల్ అయిపోయినట్టుంది బావా. అయ్యో, ఇప్పుడు అన్నం వండుకోవడం ఎలాగా? ఈ అంటే దేవుడు. హాయ్ ఆంటీ. ఆ? రామ్మా. ఇదా మీ ఇల్లు? ఏమా నమ్మడం లేదా? మేమంతా డ్రామా ఆడుతున్నాం అనుకుంటున్నావా? ఏయ్, కామెడీ కామెడీ కామెడీ. మా అన్నయ్య కామెడీ చేస్తున్నాడు. పేదవాళ్ళు డ్రామాలు ఆడరు, కోటీశ్వర్లే ఆడతారు. మా తల్లి. మీకోసం తెచ్చాను, తీసుకోండి. బట్టలు ఏంటి అలా చూస్తున్నారు?
బట్టలు నచ్చలేదా? నచ్చకపోవటం ఏంటి? ఇలాంటి బట్టలు మీ జీవితంలో ఎప్పుడు చూడలేదు కదమ్మా. అవునరా, జరి కూడా ఉంది చూడు. బాగుంది, హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఈ బట్టలు చూసి ఎలా రా హ్యాపీగా ఫీల్ అవ్వాలి? మన ఇంట్లో పనులు పాత బట్ట వస్తే వాళ్ళు అలా ఫీల్ అవుతారు, అలా ఫీల్ అవ్వండి. ఇగో చిరిగిపోయిన పాత బట్టలు. ఇది జూనియర్ ఎన్టీఆర్ పెళ్లికి కట్టుకో. ఇగో ఇది ప్రభు నైనతార పెళ్లికి కట్టుకో. ఇగో ఇది త్రిష పెళ్లికి కట్టుకో. ఇది ఇంకెవడ పెళ్లి కన్నా కట్టుకో. చాలా సంతోషం అమ్మా. మేము ఇలాంటి బట్టలు ఎప్పుడూ కట్టుకోలేదు. నిజమే నిజమే. ఇది జీవితంలో చూస్తామని కూడా అనుకోలేదు. బాధపడకండి, మనకి మంచి రోజులు వస్తాయి. ఎలా వస్తాయి? ఆ కోటీశ్వర్లు రానివ్వరు. మొదలుపెట్టింది. కనీసం చదువుకొని పైకొద్దామంటే మన పిల్లలకి చదువుకోవడానికి పుస్తకాలుండవు, సరైన బడుండదు, తినడానికి తిండుండదు. తిండంటే ఫుడ్డా? అవును. మేము రోజు పిజ్జాలు తింటాంగా. అదేమ్మా బన్ను బన్ను ముక్క. పాపం బ్రెడ్ ముక్కల్ని పిజ్జా అనుకుంటున్నారు. మీకు అలా అనిపించిందా? అవును, మీ నాన్నగారు ఎప్పుడూ కనిపించరు. ఆయన ఏం చేస్తుంటారు? ఆ, ఆ, ఆయన ఆయన బండి మీద అరటిపళ్ళు అమ్ముతుంటాడు. అరటిపళ్ళు అరటిపళ్ళు. పాపం దుర్మార్గుడా. ఆయనే మా ఇంటికి ముఖ్య ఆధారం. ఈ ఎర్ర టెండలో అమీర్పేటలోని యూసుఫ్ కూడా బస్తీలో మా బతుకు బండి లాగడం కోసం ఆయన అట్టిపల్లి బండి తోస్తూ ఉంటాడు. అట్పండి చక్కెర 30 రూపాయలండి బాబు. ఒక్క నిమిషం అండి. బాబు బండి 28 రూపాయల సార్. సార్ 28కి ఇస్తావా ఇవ్వవా? 30 రూపాయలు తక్కువలే ఇస్తాను సార్. 30 రూపాయలు పైసా తక్కువైనా కుదరదండి. రేయ్ ఇడియట్, బుద్ధి లేదు. తీసేస్తాను సార్. నీ తొక్కలో రూపాయి బిజినెస్ కోసం రోడ్ కి అడ్డంగా అరటిపళ్ళు బండి ఆపుతావా? ఇప్పుడే తీసేస్తాను సార్. ఆ టైం వాల్యూ తెలుసా? ఎంత చెప్పారు మాట్లాడతారండి? తీసేస్తాను సార్, తీసేస్తాను కదా. నడవయా మాట్లాడతాం. అలాగే సార్. అంత కోపడితే ఎలాగండి బాబు? అవును సార్. ఏంట్రా ఈ డ్రెస్? పెళ్లి కొడుకులో తయారయ్యావు. ఇవాళ నీ పెళ్లి రోజా? కాదు సార్, నా పుట్టినరోజు సార్. నువ్వేమన్నా నేపాల్ రాజువా పుట్టినరోజు చేసుకోవడానికి? ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గాడివి, నువ్వు కూడా పుట్టినరోజు చేసుకుంటావా? ఎరా డ్రైవర్లు పుట్టరా పుట్టినరోజులు చేసుకోకూడదా? 10 పైసలు ముష్టేసి 100 మందిని పంచుకోమని రాసేదావా? ఏంట్రా అలా చూస్తున్నావు కొట్టేవాళ్ళలాగా? మీ కాలి కింద బతికేవాళ్ళం, మిమ్మల్ని కొట్టే రోజు మాకెక్కడొస్తుంది సార్? అస్థిమురుడు ఆశభారుడు ఈ లేబర్ గాళ్ళకి అదా. హలో సార్, మేడం గారు అర్జెంట్ గా పాస్ చేయాల్సిన చెక్ ఒకటి ఉంది. మేడం గారు ఇంకా ఆఫీస్ కి రాలేదు. రాలేదా? అవును సార్. అక్క ఇంకోలేదే, ఈ డ్రెస్ కూడా లిప్స్టిక్ అవసరం. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఆటో ఎక్కండి. కూర్చో, తొందరగా ఎక్కండి. సరిపోవడానికి ఇదేమన్నా ఆడికారా? ఆటో బాస్ కృష్ణానగర్ పోనీ. ఆటోని ఫాలో 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 ఫాలో. సార్ అంతా కలిసి ఆటోలో పిక్నిక్ వెళ్తున్నట్టున్నారు. వీళ్ళకి ఇదేం కర్మ పడుతుంది? కిషోర్, మా బావ సూట్ లో ఈ డ్రెస్ లో బాగున్నాడు కదరా? హాయ్ సత్య. ఎంతసేపు అయిందమ్మా వచ్చి? ఇప్పుడే ఆంటీ. ఎక్కడికి వెళ్ళారు? బిగ్ బజార్. రైతు బజార్. బిగ్ బజార్ కు వెళ్ళలేక రైతు బజార్ కు వెళ్తే అక్కడ పెరిగిన కూరగాయ ధరలు చూసి కొనలేక రవితేజ మిరపకాయ చూసి వస్తున్నాం. ఈ కాలనీకి ఇంత పెద్ద కార్ వచ్చింది. కారేంటి? హాయ్ తాతయ్య. మీ నాన్నగారా? కాదు, వాళ్ళ తాతగారు. మా నాన్నగారే. నాన్నగారండి, ఆడి కార్లు అమీర్పేటలో అరటిపల్లి అమ్మేశారా? పళ్ళు రాలిపోతాయి. అవునవును, అరటిపల్లి బాగా పండిపోతాయి, రాలిపోతాయి. డాడీ, ఇంటికి వెళ్ళి వాషింగ్ మిషన్ లో పెట్టిన ఉతికేయండి. ఇక్కడ మాత్రం నన్ను ఏమనకండి ప్లీజ్, మీకు దండం పెడతాను. ఏమండి, మన కృష్ణ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అమ్మాయికి డబ్బున్న వాళ్ళంటే పడదు. అందుకే మీరంతా బుక్క ఫకీర్లా యాక్ట్ చేస్తున్నారా? అవును, మీరు కూడా బండి మీద అట్టిపళ్ళు అమ్ముకునే బిజినెస్ చేస్తారని చెప్పాడు. అట్టిపళ్ళ బిజినెస్? పోనీ యాపిల్ పళ్ళ బిజినెస్ మార్చుకుందాం, రిచ్గా ఉంటుంది కదా. అది కాదు మావయ్య, ఒక్కసారి మీరు అమ్మాయిని చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అవును డాడీ.
ఆ అమ్మాయా? అవును బావా. ఆ అమ్మాయి కోటీశ్వర్ల ఆస్తులన్నీ పేదలకు ఖర్చు పెట్టమని తిరుగుతుంటుంది. అమ్మాయి మీకు తెలుసా? ఆ అమ్మాయి నాకు తెలుసు, కానీ నేనెవరో ఆ అమ్మాయికి తెలీదు. అమ్మయ్య బతికించారు. కృష్ణ ఒక్క నిమిషం డాడీ. కృష్ణ మీ నాన్నగారేంటి సూటు బూటేసుకొని లగడపాటి రాజ్ గోపాల్ రేంజ్ లో కనిపిస్తున్నారు? సార్, మా నాన్నగారికి కోటీశ్వరుడైన ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన వాడి పాడేసిన బట్టలు పారేయకుండా ఇంకిస్తుంటాడు. ఎవరైనా? సుబ్బరామరెడ్డి. అదే అదిగో ఆ కార్ దగ్గర ఉన్నాడే, ఆయనే మా నాన్నగారు బాల్యమిత్రుడు, మిలియనీర్ మిత్ర. ఆయనకి నా దగ్గరున్న పేదరికం కాన్సెప్ట్ చెప్దామా? దీనమ్మ జీవితం. మాట్లాడవేంటి? ఇప్పుడు వద్దు సత్య, వీలు చూసుకుని తర్వాత చెప్దాం. సరే నేను వెళ్తాను. నమస్తే అంకుల్, మీ బిజినెస్ ఎలా ఉంది? అరటిపళ్ళ బిజినెస్. ఏం చేస్తున్నారా? కోపం కంట్రోల్ అవటానికి యోగా చేస్తున్నాడు. ఏం చేసిన కోపం కంట్రోల్ అవ్వట్లేదు. ఏయ్, మీ అందరికి మెంటల్ వచ్చిందా? ఏం చేస్తున్నారు? అది కృష్ణకి అమ్మాయి నచ్చిందని. అడిగి నచ్చితే చాలా. ఈ ఇంటికి తెచ్చే బొమ్మ కూడా కాస్ట్లీగా ఉండాలని కోరుకుంటాను నేను. అలాంటిది ఆ అమ్మాయిని కోడలుగా ఒప్పుకుంటానని ఎలా అనుకున్నారు? వాడి ప్రేమ కోసం నేను అరటిపళ్ళు అమ్ముకునే వాడినని చెప్పాడు. రేపు మిమ్మల్ని అందరినీ ఆకుకూరలు బజ్జులు అమ్ముకునే వాళ్ళని చెప్తాడు. ఆల్రెడీ వాడు అదే చెప్పాడు డాడీ. ఛే! ఆయన నాటకాలు ఆడి మరి పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మాయి ఐశ్వర్యరాయ్ అంతా అందగత్తె కాదు, అంబానీ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఐశ్వర్యవంతరాలు అంతకన్నా కాదు. నాకున్న ఆస్తిని 10 రెట్లు చేసి ప్రపంచంలోని కోటీశ్వర్లో ఒక్కడిగా నిలవాలనే ఆశయం నాది. అలాంటి వాళ్ళ ఆస్తిని పెదవాళ్లకు పంచిపెట్టి కోటీశ్వర్ల అందరినీ పిచ్చాకళ్ళని చెయ్యాలన్న ఆలోచన అమ్మాయిది. భూమి 2 ముక్కలైనా సరే ఆ అమ్మాయి ఈ ఇంటి కొడలు కాదు. డాడీ, ఆ అమ్మాయి ఇంటి కోడలు కాకపోతే మన ఫ్యామిలీ 2 ముక్కలు అవుతుంది. మన దగ్గర కొన్ని వేల కోట్లు ఉన్నాయి. ఇంత డబ్బున మన ఫ్యామిలీలో ఎవరైనా రోజు చేసే ఒక్క మంచి పని గురించి చెప్పండి. చెప్పలేం, ఎందుకంటే లోకల్లో మంచి పనులు ఉంటాయని మన ఎవరికీ తెలియదు. కానీ సత్య ఖచ్చితంగా రోజుకు ఒక్క మంచి పని చేస్తుంది. చలనం లేకుండా బ్యాంక్ లాకర్లో పెట్టిన కోటాను కోట్ల నోట్ల కన్నా ఎదుటి మనిషికి సాయం చేయాలన్న మనసే గొప్పదని నాకు అనిపించింది. మీరు కొనిచ్చిన ఏసీ కారులో తిరిగినప్పుడు కలగని ఆనందం తనతో పాటు ఎండలో నడిచినప్పుడు కలిగింది. మీరంతా నా ప్రేమను అర్థం చేసుకుంటారన్న నమ్మకంతోనే నేను తను ప్రేమించాను. నేను పెళ్ళంటూ చేసుకుంటే సత్యనే చేసుకుంటాను. ఇది నా అభిప్రాయం కాదు, నిర్ణయం. అండ్ దాట్స్ ఫైనల్. ఏమండి, మనం కృష్ణని ఎంతగా ప్రేమిస్తున్నామో కృష్ణ కూడా సత్యాన్ని అంతగా ప్రేమిస్తున్నాడు. కాదనకండి ప్లీజ్. కార్యకర్తలంతా కలిసిపోయాక అధిష్టానం ఏం చేయగలుగుతుంది? అలాగే కానివ్వండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకీ ఆ అమ్మాయి ఫ్యామిలీ గురించి ఏమన్నా తెలుసా?